On one side, Western Pakistan. On the other side, Eastern Pakistan. Their idea of pan-Islamic bloc and to come to Delhi and establish the Mughal Empire again. ఇవి సర్దార్ పటేల్ మాటలు. ఒకవైపు పశ్చిమ పాకిస్తాన్, మరోవైపు తూర్పు పాకిస్తాన్. వీళ్ళదేంటి రెండు వైపుల నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టి పాన్ ఇస్లామిక్ బ్లాక్ వచ్చి ఢిల్లీలో మళ్ళీ ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఈ మధ్యకాలంలో గజ్వాయే హింద్ అనే పదం బాగా ప్రచారంలోకి వస్తుంది. ఒక ముఘల్ సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించాలని. ఇక్కడ రజాకార్లు ఏమన్నారు? ఢిల్లీ కోట మీద సఫాయి జెండా ఎగరేస్తామని, అరేబియా సముద్రపు నీళ్లు నిజాం పాదాలకు అడుగుతాయని, ప్రపంచ ముస్లింలకి నిజాము ఒక ఇదిలాగా అప్పుడు ఇంతకుముందు అయితే ఖిలాఫత్ పోయిందో అలాగే తను ఒక సామ్రాజ్యం నిజాంలకు ప్రపంచ ముస్లింలకి ఒక ప్రతినిధిగా ఎదుగుదామని నిజాం కోరికలు. సో దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ముఘల్ ఎంపైర్ అగైన్. వన్స్ వీ ఎంటర్ హైదరాబాద్, ఇట్ ఈస్ స్టేట్ మినిస్ట్రీస్ ఫంక్షన్. హౌ లాంగ్ ఆర్ యూ అండ్ పండిట్జీ గోయింగ్ టు బైపాస్ ద స్టేట్స్ మినిస్ట్రీ అండ్ క్యారీ ఆన్? సో హైదరాబాద్లో కనుక మనం ప్రవేశించిన తర్వాత అక్కడ వాళ్ళు చూస్తారు, ఎన్నాళ్ళని మీరు నిర్ణయాలు తీసుకుని ఇక్కడ నుంచి చేస్తారు అని రాజాజీని సూటిగా ప్రశ్నించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది మనకి చరిత్ర టెక్స్ట్ బుక్లో దొరకదు. సో ఆ టైంలో మళ్ళీ రాశాడు, హిందూస్ ఆఫ్ హైదరాబాద్ బికేమ్ ఫ్రీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ బాండేజ్ అండ్ ఎ బిగ్ ట్యూమర్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టమక్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు? ఆపరేషన్ పోలో విజయవంతమైన తర్వాత. ఇది సర్దార్ పటేల్ రాసింది. సో హిందూస్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఫ్రీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ డిపెండెన్స్ అండ్ అల్సర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టమక్ ఆఫ్ ఇండియా. ఇవి సర్దార్ పటేల్. ఆయన దృష్టి చూడండి. ఇక ఒకళ్ళని అప్పీస్ చేయడం కాదు, శాంతియుత చర్చలు కాదు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళ కోపాలు వస్తాయని కాదు. ద అల్సర్ హ్యాస్ టు బి రిమూవ్డ్. లేకపోతే అల్సర్ అలాగే ఉండనిస్తే మొత్తం శరీరం నాశనం అయిపోతుంది. శరీరం భారతదేశం, అల్సర్ హైదరాబాద్.